నాకు ఉదయం నిద్ర వచ్చిన దగ్గర నుంచి తలనొప్పి, అందుకే కొంచెం కోపంగా ఉన్నారు. లేదంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. నేను ఏ చెప్పినా చేస్తారు తెలుసా. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు, ఏది అడిగినా కొనిస్తారు, నన్ను రాణిలా చూసుకుంటారు. నిజం అమ్మా, నేను చెప్పేది నమ్మ. మరి పడకలు మాత్రం వేరుగా ఉన్నాయి. భర్త భార్య మీద చిటపట్లాడడం చిన్న విషయమే, అది అన్నిళ్ళలో జరిగేది. కానీ పడకలు వేరుగా ఉండడం చిన్న విషయం కాదు. నేను మనస్పర్ధలు దేనికో నాకు తెలియదు. నేటి వేళలో కూడా ఆడవే సత్తుపోవాలమ్మా. పెళ్లికి పని అయిందండి? అయింది. ఇవిగో. ఏంటి? ఇవి ట్రైన్ టికెట్స్, సాయంత్రానికే దొరికాయి, రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. సాయంత్రానికా? ఇది లోపల పెట్టమ్మా. రెండెల్లుడు గారు, వచ్చిన పని పూర్తయింది. ఈ రోజు ఈవినింగ్ ట్రైన్కి టికెట్ బుక్ చేశాను. మీరు వచ్చిన తర్వాత చెప్పి వెళదామని ఎదురు చూస్తున్నాను. వెళ్ళొస్తాం బాబు. బాబు, పెళ్లిలో నేనేమైనా లోపం చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఆ రుణం కొంచెం కొంచెంగా నేను తీర్చుకుంటాను. కానీ దాని కారణంగా నా కూతురు కంట తడిపెట్టించకండి. చేతులు జోడించి వేడుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి. కానీ నా తల్లిదండ్రుల మీద చూపించడానికి నీకు ఏ విధమైన హక్కు లేదు. ఆయనకు హార్ట్ పేషెంట్ తెలుసా. మనసులో మర్యాద లేకపోయినా కనీసం వయసుకైనా మర్యాద వచ్చుగా. మీ అమ్మ నాన్న దగ్గర ప్రేమగా మర్యాదగా ఉందామని నాకు ఉంది. అలా ప్రవర్తించుంటే ఈ సంవత్సరం అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాక విడాకులకి కేవలం నువ్వు మాత్రమే కారణమని వాళ్ళు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలాగో నా సదభిప్రాయం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాలాంటి వ్యక్తితో నువ్వు జీవించాకంటే తమ కూతురు తమ దగ్గరే ఉంటే మంచిదని చేరతీస్తాను. वाले क्या बोलते हैं? ఒక్క నిమిషం, నీకొకటి చూపించాలి. నాకు చాలా పని ఉంది, ఖాళీ లేదు. ఒకే ఒక్క నిమిషం కూడా అడుగుతున్నాను ప్లీజ్. నాకు చాలా పని ఉందని చెప్తున్నాను కదా.
మరే చెప్తే నీకు అర్థం కాదు. నేను ఊపిరి పడుతున్నాను. చిన్నపిల్ల ప్రపంచానికి ఓ హద్దు లేదు. నువ్వేం చేసినా ఏమన్నా ధైర్యమా? వెల్ దెన్ యు ఆర్ మిస్టేకన్. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఇట్. దయచేసి బయటికి వెళ్ళు. ఈ చోటకి వెళ్ళమంటున్నారా లేక ఇల్లు వదిలి వెళ్ళమంటున్నారా? రెండేనా? నన్ను ముందుకు ఇంకా ఇక్కడే ఉంచారు. విజయవాడ పంపించేయండి. వెళ్ళు. నేను ఎవరొద్దన్నారు? మరి నా టికెట్కి ఏర్పాటు చేయండి. Sita Towers, I want a first class train ticket to Vijayawada. Tomorrow. Yeah, tomorrow. The name is Divya. Mrs. Divya Chandrakumar. Okay, thank you. దివ్యా, దివ్యా, ये कमाल की चीज है यार, वो लड़की देखो। वाह वाह, अरे कमाल की चीज है, वो तो मजा ही आ गया। రే రే, దివ్య, దివ్య కనిపించిందా? హాయ్ సూరజ్. ఎవరు? నేను వచ్చేసాను. వాళ్ళ సంగతి చూసుకుంటాను. ఇలా ఇవ్వు. నీ బొట్టు పెడతా.
सर मैं सीता ट्रैवल से आ रहा हूँ, ये आपकी विजयवाड़ा की टिकट है। నీ ట్రైన్ టికెట్. నన్నేం చేయమంటారు? వెళ్ళొద్దు లేని ఒక్క మాట అనొచ్చుగా. నిజంగా ఈ జన్మలో నన్ను వదిలిపెట్టి వెళ్ళను. వెళ్ళటానికి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు. నిజంగా నన్ను వెళ్ళమని చెప్పండి. నేను వెళ్ళనా ఉండనా? అది నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారంగా చెయ్యి. మీరేమనుకుంటున్నారో అడుగుతున్నాను. ఇది నీ జీవితం, నిర్ణయించుకో. నీ నిర్ణయానికి నాకు సంబంధం లేదు. నీకు నాకైనా సంబంధం ఉందా? తెలియదు. తాళి కడితే సరిపోతుందా అని నువ్వే అడిగావు. ఇంటి ఖర్చులన్నీ ఇందులో రాసించాను. డోబీ అడ్వాన్స్, పాలవాడు బాకీ అంతా ఇందులో ఉంది. ఇది స్టోర్ రూమ్ తాళం చెవి. బియ్యం, పప్పు అన్నీ 2 నెలల వరకు స్టోర్ చేసి ఉంచాను. ఇది ఇంటి ఖర్చులో మిగిల్చింది. ఇది మీ పాస్బుక్, చెక్ బుక్, బీరువా తాళాలు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా? 4 గంటలకు ట్రైన్, 2 గంటలకు వచ్చి తీసుకువెళ్తాను. నా కోసం మీరే రావట్లేదు. నేనే వెళ్తాను. ఇదిగో నువ్వు మొట్టమొదటిసారిగా నన్ను అడిగింది. అది కూడా ఇవ్వకుండా నిన్ను పంపడం నాకు ఇష్టం లేదు. విడాకుల పత్రం. ఈ రోజు ఉదయం నా చేతికొచ్చింది. నీకు నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదని కోర్టే నిర్ణయించింది. మీ మనసు అంగీకరించిందా? ఇదొట్టి
కాగితం. నా మనసులో ఉన్నది మీ మనసులో ఉన్నది ఖచ్చితంగా ఇది మార్చలేదు. నేను మీకు నచ్చకపోయినా పర్వాలేదు, నేను తట్టుకోగలను. కానీ మీకు నచ్చాను చెప్పడానికి మీకు మనసు రావడం లేదు. నేను ఒప్పుకుంటున్నాను, సిగ్గు విడిచి ఒప్పుకుంటున్నాను. నాకు మీరు కావాలి, నిజంగా మనస్ఫూర్తిగా నాకు మీరు కావాలి. ఏనాటికైనా ఒకరోజు నా కోసం మీరు వస్తారు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను. అంతవరకు నా జ్ఞాపకార్థం మీద ఉంచుకోండి. నేను ఒప్పుకుంటున్నాను, సిగ్గు విడిచి ఒప్పుకుంటున్నాను. నాకు మీరు కావాలి, నిజంగా మనస్ఫూర్తిగా నాకు మీరు కావాలి. నిజంగా మనస్ఫూర్తిగా నాకు మీరు కావాలి. దివ్య